హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే నేను మునక్కాయ ఊరగాయ ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. అండ్ ఇది ఎందుకు పెడుతున్నామంటే మా డాడీ కువైట్కి వెళ్తున్నాడు సాటర్డే, అందుకని చెప్పి మునక్కాయ ఊరగాయ, టమోటా ఊరగాయ ఇవన్నీ పెట్టాము. నేను ఇప్పుడు మీకు మునక్కాయ ఊరగాయ అయితే చూపించబోతున్నాను. అండ్ ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంకా పికిల్స్ అనేవే స్పెషల్ కదా. చాలా ఈజీ. మునక్కాయ పికిల్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి టేస్ట్ చేయండి. అండ్ రెసిపీ కూడా నార్మల్ పచ్చళ్ళలాగానే ఈజీగా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మునక్కాయ అంటే ఫేవరెట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగా నచ్చుతుంది అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేసి చూడండి. అండ్ మీకు టమోటా ఊరగాయ అండ్ నెక్స్ట్ కొత్తిమీర కావాలంటే కామెంట్ చేయండి, రెసిపీ పోస్ట్ చేస్తాము. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. అండ్ ఇవన్నీ కువైట్కి తీసుకెళ్తున్నారు, ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఆ ఫుడ్ తిని బోర్ కొడుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా తింటారని చెప్పి పంపిస్తున్నాము. అలాగే ఇంకా చాలా పిండి వంటలు కూడా చేస్తున్నాం పంపించేకి. అండ్ మా అక్క అయితే వచ్చింది, ఇవన్నీ మక్కనే చేసిందనమాట. అండ్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, అలా ట్రై చేసేసేయండి. అలాగే పచ్చడి కంటే కొంచెం కండగా ఉంటాయి కదా మునక్కాయలు, అవి తీసుకుంటే బాగుంటాయి. ఓన్లీ ఇత్తనాలు ఉండేటివి అయితే టేస్ట్ అంత బాగోవన్నమాట. కొంచెం కండగా ఉండేటివి, నేతగా ఉండేటివి తీసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా టమోటా ఊరగాయ అయితే దోశలో చాలా బాగుంటుంది, దోశ చపాతీలోకి. రెసిపీ కావాలంటే పోస్ట్ చేస్తాము. అదైతే నా ఫేవరెట్ అనమాట, నేను దోశ వేసిన ప్రతిసారి అదే తింటాను. కొత్తిమీర అయితే ఇంకా వేడి రైస్లోకి అయితే ఇంకా అదిరిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. రెసిపీ నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ వీడియోస్ పెట్టి చాలా డేస్ అయిపోయింది. అంతే గాయస్, ఇంకా ఏమైనా కావాలంటే పోస్ట్ చేస్తాం. కూరగాయలు అనేవి ప్రతి ఒక్కరికి చాలా ఇష్టంగా తింటారు కదా. అంటే నోరు బాగాలేకన్నా అలాంటప్పుడు ఇవి చాలా బాగా యూస్ అవుతాయి అన్నమాట. బాగా టేస్టీగా, అప్పుడప్పుడు నోరంతా బాగా టేస్టీ బర్డ్స్ అని ఒక్కసారిగా లేస్తాయి అన్నమాట. అట్లా ఉంటుంది. ఊరగాయలు చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్